ఫస్ట్ మేనాడు జిల్లాలలో కూడా ఇదే మాదిరిగా కొంతమందికి ఆందోళన పరిస్థితుల్లో రావు. అది అంతవరకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. చాలా వరకు వాళ్ళకి హైదరాబాద్కి సంబంధించి మెజారిటీ పూర్తయ్యాయి. కొన్ని వెటరన్ జర్నలిస్టులకి, ఫ్రీలాన్స్ వాళ్ళకి, న్యూస్ ఏజెన్సీ వాళ్ళకి కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ పూర్తవుతుంది. మంత్రి గారు, మినిస్టర్ గారు చెప్పారు, దీన్ని ఏదో ఒక సమయంలో ఏదో ఒక గడువు పెట్టి పూర్తి చేయకపోతే బాగుండదని చెప్పి. అందుకనే మనము కమిషనర్ గారు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. మే 10 అప్లై చేసిన వాళ్ళన్ని అప్లికేషన్స్ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత వస్తే ఇక వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత డిలే ఈ కమిటీ కూర్చొని ఇచ్చేస్తుంది. కాబట్టి ఆ దశలో ఇవాళ కొంతమందికి మంత్రి గారిని ఇవ్వాలని కోరాం కాబట్టి టైం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ మీటింగ్ ఉంది, మెదక్ జిల్లా మీటింగ్ హౌసింగ్ మీద జరుగుతుంది. మన కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. మినిస్టర్ గారు, గౌరవ మంత్రి గారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్యుడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే ఎక్యుడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే ఎక్యుడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ ఎక్యుడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టము దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎక్యుడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి ఎక్యుడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం ఎనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ ఎనాన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ, వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000-46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇందాక గౌరవులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఎక్యుడేషన్ కార్డు ఇవ్వాలన్న దాంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సెకండ్ థింకింగ్ లేదు అనేది చాలా స్పష్టంగా గతంలో అనేక సార్లు చెప్పాను. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ రోజుతో ఎక్యుడేషన్ కార్డులకు సంబంధించింది 30th మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో రేపు డెఫినెట్గా
ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈరోజు ఆదేశాలు జారీ చేస్తాం. వీటితో పాటు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు 2 days బ్యాక్ మేము కలిసినప్పుడు ఇది ఈ అక్రిడిటేషన్ కార్డులది ఏదో ఒక రోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ 10th వరకు 15th వరకు ఒక కట్ ఆఫ్ డేట్ అనుకొని అక్రిడిటేషన్ కార్డులకి మనం ఇష్యూ చేసేది అట్లీస్ట్ అప్లై చేసే డేట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాంట్లో జెన్యూన్గా మీ కమిటీ ఏదైతే అప్రూవల్ చేస్తుందో అప్రూవ్ చేసిన వాళ్ళందరికీ మీరు కార్డులు ఇష్యూ చేయండి. చేసిన తర్వాత టోటల్గా మనం అక్రిడిటేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమీడియట్లీగా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. దాన్ని ఈ ఫిగర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దాని మీద కూడా ఒక పాజిటివ్తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అక్రిడిటేషన్ కార్డుల అనే ఈ అంశానికి జెన్యూన్ ఉన్న అందరికీ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దానికి మనకు లెక్క వస్తే దాని ప్రకారం మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఫైనలైజేషన్ చేసుకుందామని రాష్ట్రంలో ఉండే జర్నలిస్టుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫారం నుంచి నేను అప్పీల్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వారికి కొన్ని ధర్మ సందేహాలు రావచ్చు, ఈనాడు ఒక వ్యవస్థలో ఒక సంస్థలో నేను జర్నలిస్టులుగా పనిచేస్తున్నాను. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతనో కపుల్ ఆఫ్ డేస్ తర్వాతనో నేను ఆ పేపర్ నుంచో ఆ ఛానల్ నుంచో చేంజ్ అయిపోతే నా అక్రిడిటేషన్ కార్డు ఉంటుందా ఉండదా ఆ మేనేజ్మెంటు అని అన్నప్పుడు డెఫినెట్గా ఎవరికైతే ఈనాడు అక్రిడిటేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నామో వారు ఏదన్నా చేంజ్ అయింది ఉంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అది నిరంతరము జరిగే ప్రక్రియ. అక్కడ మళ్ళా రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ఆ మీడియా వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ని చేంజ్ అయినప్పుడు వారికి చేంజ్ చేసే దాంట్లో కూడా దానికి ఫుల్ స్టాప్ ఏమి ఉండదు. అది నిరంతరము ఆ చేంజెస్ ఉన్నప్పుడు ఆ చేంజెస్ని చేసేదాన్ని కూడా దీంట్లో ఆ ఫెసిలిటీస్ని కూడా ఉంచుతున్నామని అక్రిడిటేషన్ కార్డ్స్ తీసుకునే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కొద్దిగా లేట్ అయినా కూడా పారదర్శకంగా ఏ మీడియా మిత్రుడిని కూడా నొప్పించొద్దని 360 degreesలో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనన్ని అత్యధికంగా ఈయటానికి ఈ ప్రభుత్వం ఉంది. మిగిలిన కోరికలు ఏవైతే మా కుటుంబ సభ్యులందరికీ ఉన్నాయో వాటిని కూడా ఈ నెంబరింగ్ అయిన తర్వాత తప్పకుండా మరొకసారి మీతో కపుల్ ఆఫ్ అవర్స్ కూర్చొని దాన్ని కూడా ఒక కంక్లూజన్ చేయటం జరుగుద్దని కూడా రాష్ట్రంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి తెలుపుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఒక విషయం మీ దృష్టికి తీసుకురావడం మర్చిపోయారు. ఇవాళ 30th అయిపోతుంది, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ట్రావెల్కి సంబంధించి పర్టికులర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రావెల్ ఇవాళతో అయిపోతుంది. ఒక్కసారి ఆర్టీసీ అథారిటీస్తో మినిస్టర్ గారితో మాట్లాడి మీరు ఒక వారం రోజులు 2 weeks మ్యాక్సిమం 15 days వరకు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటా. లెటర్ రాసి నాతో సిగ్నేచర్ చేసి పంపించు, నా లెటర్తో పంపించు. షూర్ చేసి పెట్టు, నో ప్రాబ్లం. మంత్రి సార్ నమస్కారం సార్. తమరు చెప్పినట్టు జిల్లా స్థాయిలో తమ పేరు మీద ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. రేపు అన్ని జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు పేర్లు పిలుస్తాను, ఒక్కొక్కరు కార్డు కావాలి. ఆకార మల్లేశం గారు ఈనాడు వెల్కమ్ సార్ అన్నగారు. నెక్స్ట్ మైనుద్దీన్ ఆంధ్రజ్యోతి రాహుల్ గారు సాక్షి
రాహుల్ సాక్షి. విక్రమ్ వచ్చాక వచ్చాడు, రాహుల్ వచ్చాడు. ఇది ఏటీఎం కార్డ్ టైప్లో భవిష్యత్తులో అదే అవుతుంది, డోంట్ వరీ. సి అరుణ్ కుమార్ గారు, ప్రభాత వెల్లి. అరుణ్ వచ్చాడు. ఈ అబ్బాయి వాడు హీరో. కార్డు ఏంటంటే ఇదే లాస్ట్ కార్డు పెళ్లి చేసి వెంకట్రాజ్ దిశ. అంతేనా? అది కూడా కండిషన్ పెట్టొచ్చు కదా మీరు. దిశ వెంకట్రాజ్. ఆయన ఇంకనా? మొహమ్మద్ హుస్సేన్ సాబ్ మున్సిఫ్. ఎస్ భయ్యా, థ్యాంక్ యూ. ఫకీరియం సలీం హింద్ మిలాప్. సలీం సాబ్ హింద్ మిలాప్. హిందీ అయినా ఎలక్ట్రానిక్ మీడియా సార్. మా ఓల్డెస్ట్ బోత్ ఓల్డ్. సుధీర్ ఎన్టీవీ సుధీర్. ప్రభాకర్ టీవీ9. పవన్ కుమార్ బిగ్ టీవీ. ఆయన అవునండి. విక్రమ్ రెడ్డి సాక్షి. అయ్యారు. రవికుమార్ గారు టీవీ5. ఆయన ఆశీష్ కుమార్ పాండే ఎన్డీటీవీ. ఐఎస్. ఆశీష్ భాయ్. Yes, sir. Thank you so much for your ఎం వెంకటేష్ గారు సిఎన్ఎన్ న్యూస్. థ్యాంక్ యూ. See you, sir. So, వెంకటేష్ గారు సిఎన్ఎన్ న్యూస్ 18. ఇంకనా? సార్ మిగిలిన కమిటీ మెంబర్స్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు. మిమ్మల్ని పిలిచిన తర్వాత బాగుండదు. విరాహర్ కలిగి. ఆయన ఆయన సాగర్ గారు. సో మొత్తం కవర్ అయినట్టేనా సాగర్ అన్న? ఇంకేమైనా ఉన్నాయా? కవర్ అయ్యారు. రమణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటరమణారావు గారు. ఆల్ ది బెస్ట్. రండి సార్. రంగారావు గారు. శ్రీనివాస్ రెడ్డి గారు. ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు. రమాదేవి గారు. రమాదేవి గారు. కృష్ణ గారు. మురళీకృష్ణ. గాంధీ. ఎస్ రాధికా గారు. స్వాతి గారు. స్వాతి గారు. ఆల్ ది బెస్ట్. మేడం హాయ్. రమేష్ గారు. సిస్టర్ ఎలా ఉన్నారు? రమేష్ రండి. ఆల్ ది బెస్ట్. మీ పేరు జూనియర్ వైఎస్ఆర్ అని మార్చాను. థ్యాంక్ యూ. సో కమిటీ వారు ఫోటో దిగుతారా? రండి, కమిటీ మెంబర్ రండి. చాలా మంది ఇవ్వలే ఇంకా ఓన్లీ లాంఛనంగా ఈ రోజు పాత మిత్రులు జిల్లాలో పనిచేస్తారు. వెంకన్న అన్నవాళ్ళు కూడా భోజనం చేస్తారు ఇక్కడ. ఎట్లమ్మా?
ఎస్ స్వాతమ్మ రండి. ఒక్క నిమిషం మేడం 1 minute ముందర డన్. థ్యాంక్ యూ. జిల్లాల్లో డిస్ప్లేలో నెంబర్ అడిగారు అది కూడా. కమిషనర్ గారు సార్ ఇదేందో చూడండి, నిన్న కూడా నేను ఖమ్మం పోయినప్పుడు మిత్రులు వచ్చి అడిగారు. డిస్ట్రిక్ట్స్లో ఏదో 3-4 మెయిన్ పేపర్లకి అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎన్ని ఇచ్చిన వాళ్ళం దానికాడ కొట్లాడేది. ఓన్లీ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ కాదు, డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా కొద్దిగా డిస్ట్రిక్ట్ 4 లెక్క జిల్లాలో ఇసుక మొత్తం జిల్లాలో ఇచ్చి పెద్ద పేపర్లో ఇది ఒకసారి దగ్గర జిల్లాలలో అది ఇది కూడా చూడు. ఒకసారి కంప్లైంట్ రిపోర్ట్ తీసుకొని నాతో